హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఠాకూర్స్ వరల్డ్. సో ఈరోజు అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. అంటే హాస్టల్ నుంచి వచ్చేసిన. ఈ మధ్యలో వీడియోస్ ఎందుకు రాలేదు అని అంటే నాకు 2 days హెల్త్ బాగాలేకుండే. ఆ వీక్ మొత్తం హెల్త్ బాగాలేకుండే. ఎగ్జామ్స్ కూడా నేను హెల్త్ బాగాలేకపోయినా అట్లనే రాస్తూ ఉండే అనమాట. సో నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అది ఇది అని చెప్పారు. సో అందుకే నేను ఇంకా ఈ 1.5 week వరకు ఏ వీడియో పోస్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఈరోజైతే మా ఇంట్లో మా అమ్మమ్మ రెసిపీ ఒకటి షూట్ చేయబోతున్నాను. ఇది బేసిక్గా మా ట్రెడిషనల్ డిష్ అన్నమాట. ఓన్లీ మా వాళ్ళకి మాత్రమే ఈ డిష్ గురించి తెలుసు. ఆ డిష్ని ఈరోజు అమ్మమ్మ చేతి వంటలక్క నేను మీకు పరిచయం చేస్తా. సో ఆ వీడియో ఈరోజు వీడియో. హాయ్ ఠాకూర్ బాయ్. ఈరోజు మనము చింతపులుసు రెసిపీ చేస్తున్నాం కదా. సో ఆ రెసిపీ గురించి చెప్పవా? చెప్తా. అమ్మమ్మ ఏం చేస్తున్నావు? చెప్పు ఠాకూర్ బాయ్. చికెన్ కడుగుతున్నా. మేము యాడ్ చేస్తున్నావు. ఇది ఎప్పుడు నీకెవరు నేర్పించిల్లు అన్ని చెప్పమ్మా. మా అమ్మమ్మ. మీ అమ్మమ్మ నేర్పించింది. మా అమ్మమ్మ చికెన్ సాంబార్ నేర్పించింది. చికెన్ చింతపులుసు. చికెన్ చింతపులుసు అంటారు మన దాంట్లో. మా అమ్మమ్మ నేర్పించింది. కారం వేసిన, కారం అయిపోయింది. పసుపు, పసుపు, సాల్ట్, ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు వేసి ముక్కలకు కలపాలి. మసాలా ధనియాలు, లవంగాలు, మిరియాలు బియ్య పిండిలో కలపాలి. కలిపి అది పొడి చేసి మనం సాంబారు చింతపులుసు అయినాక మసిలినాక బాగా ఒక రకంగా వచ్చినాక సగంలోకి రావాలి. సగంలోకి వచ్చినాక అందులో బియ్యం పిండి, ధనియాలు, మిరియాలు, లవంగాలు పొడి చేసి బియ్యం పిండిలో కలుపుకొని మిక్సీ పట్టుకొని చింతపులుసులో పోయాలి. చింతపండు, టమాటా. ఇవి మంది మామిడికాయ కొద్దిగా తీపిగా ఉన్నది. తీపికుంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమాటా ఎందుకు వేస్తారంటే టమాటా దీంట్లో రసం మంచిగా వస్తుంది. చికెన్లో వేస్తే రసం మంచిగా రాదు. అట్లా. ఇది మటన్ కర్రీ. మటన్ వేడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మటన్ కర్రీ, మటన్ ఫ్రై. ఇది లివరు, గుండెకాయ, మటన్ ఫ్రై. ఇది అన్ని మా సండే స్పెషల్స్ అన్నమాట. చింతపులుసు, మటన్ కర్రీ అండ్ మటన్. B12 కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కిల్లీ ఫ్రై బెస్ట్ అన్నమాట. ఇది పట్టించింది ఆయిల్, పల్లి ఆయిలే వాడాలి. ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది అన్నట్టు. దీంట్లో కల్తీ ఉండదు. ఇప్పుడు మనం ప్యాకెట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా, దాంట్లో ప్యాకెట్లో అది ఏమవుతుందంటే ప్యాకెట్లో పోయి అది మొత్తం మన బాడీకి మన ఆరోగ్యానికి దెబ్బతింటుంది. ఆ ప్యాకెట్లో ఆయిల్ వాడొద్దు ఎవరైనా కానీ. ఒకవేళ ప్యాకెట్లో ఆయిల్ తెచ్చుకోరనుకో, కట్ చేసుకొని స్టీల్ దాంట్లో పోసుకొని పెట్టుకోవాలి. చాలా మంచిది. అట్లనే ఉంటే అది ఒకటి ఈసంలాగా తయారవుతుంది బాడీకి. మన తినేటివన్నీ మందు ఫుడ్డే. టమాటా మందే, ఉల్లిగడ్డ మందే, అన్నిట్లో మందు ఉన్నట్టు. అప్పట్లో మందు లేదు కదా. వెనకట మందు ఉందా? లేదు. ఇట్లా వేస్తే పండేది భూమిలో, మంచిగా ఎర్ర భూమిలో, మట్టి భూమిలో పండేది. ఇప్పుడు అన్ని మందులు వేసినా పండుతుంది. అట్లా దానికోసం మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం కోసం. కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు. ఇది ఒకటి 400 పట్టించింది. కేజీ నూనె 400. ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలు వేయాలి. అంటే సాంబార్లా కదా, అది మంచిగా అవుతుంది, కొంచెం రుచిగా ఉంటుంది. వాళ్ళ తర్వాత బియ్యం పిండిలో కూడా వేయాలి. ఉల్లిగడ్డ రెండిట్లో వేయాలి. చిన్నది వేసిన చికెన్ వేస్తున్నా. అసలు కలిపే పెట్టాలి కానీ తాలింపు వేయద్దు. కానీ పచ్చి ఆయిల్ కదా, పల్లి ఆయిల్ కదా, వాసన వస్తుందని నూనె వేడి చేసిన. ఇలా 2 టమాటాలు వేసిన చింతపులుసులో వేస్తే, ఎందుకంటే వగరు ఉండదు. మనం అలా ఉడకబెట్టిన దాంట్లో కంటే దీంట్లో కూడా 2 వేయాలి. మంచిగా ఉంటుంది. దగ్గరకు వస్తుందా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు.
ఇది వాటర్ పోస్తున్నాం. వాటర్ పోస్తుంది డాడీ. బాగుంటుంది. కొద్దిగా వాటర్తో ఉడకాలి. ఉడికితే తర్వాత మళ్ళీ ఇప్పుడు చింతపండు, మన మామిడికాయ, మన టమాటా ఉడకబెట్టినాం కదా, అది మొత్తం వడపోసి ఎంత పులుపు పోయాలనో అది పోయాలి. చింతపండు, మామిడికాయ, టమాటా రసం ఎంత పులుపు కావాలో అంత పోసుకోవాలి. ఎక్కువ వద్దు, ఎక్కువ అయితే ఖరాబ్ అవుతుంది. ఇది కేజీ చికెన్ కదా అమ్మమ్మ? కేజీ చికెన్. కేజీ చికెన్ ఎన్ని మామిడికాయలు వేసినావు? 3 చిన్నవి కదా, లేకుంటే 2 చాలు. కొన్ని వాటర్ ఇస్తావా? మనకి సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు. అంటే ఇంత 2 స్పూన్లు పట్టింది, తర్వాత వేసుకోవాలి. మళ్ళీ సరిపోకుంటే మసిలేటప్పుడు దగ్గరికి వచ్చేటప్పుడు ఒక సగంలోకి రావాలి. ఇప్పుడు ఈ బౌల్ మొత్తంలో హాఫ్ రావాలా? హాఫ్ రావాలి, సగం ఇంతవరకు రావాలి. నా పెద్ద బుజ్జి. ఇవి నానబెట్టిన బియ్యం అన్నమాట. నానబెట్టిన బియ్యంలో లవంగాలు, మిరియాలు అవొక్క 3, ఇవొక్క 3 వేసింది. ఠాకూర్ బాయ్ చెప్పు. ఇక సగానికి వచ్చింది చింతపులుసు. ఇక మనకు సరిపడంత పోసుకోవాలి. నూకలు బియ్యం పిండి సరిపడినంత పోసుకోవాలి. సరేనా? ఎక్కువైతే పోయొద్దు, చిక్కగా అవుతుంది. చూడు, ఇట్లా కలుపుతుండాలి, లేకుంటే గడ్డ కడుతుంది. పిండి కదా, మిక్సీలో పెట్టినాం కదా. ఇలా 3 మిరియాలు, 3 లవంగాలు, మసాలా, ధనియాలు కొన్ని, ఇంకా కొద్ది పలసగా ఉంది, ఇంకొంచెం పోసుకోవాలి. ఉల్లిగడ్డలనే మిక్సీ పట్టాలి, బాగుంటుంది. అంటే ఒక్కలు చెక్కలు పట్టాలి, కొంచెం పడుతుంది. చూడు, చాలు, ఆపేయాలి. కొంచెం చూస్తా, చేతులు వేసుకొని. ఇది తింటే హెల్తీకి మంచిది, ఆరోగ్యానికి మంచిది చాలా. ఇది పులుసు అంటే చికెన్ మొత్తం ఇలా రసం దిగి, రసం మొత్తం చికెన్ మొత్తం ఇలా రసం దిగి ఇది తింటే ఆరోగ్యానికి మంచిది అన్నాడు. గుండెకి, హార్ట్కి, మన కొలెస్ట్రాల్ పెరిగినా కూడా తింటే మంచిది అన్నాడు. టమాటా, చింతపండు, మామిడికాయ 3 మంచి ఎండలేసుకున్నా. కొంచెం చూస్తున్నా. కొద్ది ఉప్పు పడుతుంది. వేసుకోవాలి. మనం కొంచెం వేస్తాం, మరీ అంత వేయము, కొంచెం చాలు. తర్వాత సప్పగుంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. చికెన్ చింతపులుసు రెడీ. సాంబార్ అంటారు అన్నీ, ఇవన్నీ వేస్తారు చూడు కూరగాయలు, అది సాంబార్ అంటారు. మనది చింతపులుసు అంటారు. చికెన్ చింతపులుసు రెడీ, చాలా బాగుంది.